మనం బ్యాచిలర్స్ ఇంకా కుకింగ్లో బిగినర్స్ కూడా ఈజీగా టేస్టీగా పాలకూర చికెన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ పాలకూర చికెన్ చేసుకోవడానికి మనం 3 స్టెప్స్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ది మ్యారినేషన్. చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ముందు చికెన్ తీసుకొని అందులో రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని అరగంట పాటు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. సెకండ్ది పాలకూర పేస్ట్ చేసుకోవడం. అందుకోసం ముందుగా మనం పాలకూరని వేడి నీళ్ళల్లో 2 నిమిషాల పాటు ఉంచుకొని వెమ్మటే చన్నీళ్ళలో ఒకసారి అలా తడుపుకోవాలి. ఇప్పుడు చన్నీళ్ళ నుంచి తీసుకొని వాటిని మిక్సీలో వేసేసుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర ఇంకా 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. థర్డ్ది గ్రేవీ కోసం అరగంట తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని అందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, మిరియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న 3 నుంచి 4 ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 నుంచి 4 టమాటాలను పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గ్రేవీ అంతా డ్రై అయిపోతే కొన్ని వాటర్ పోసుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చివరిగా నిమ్మకాయ ఇంకా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర చికెన్ రెడీ. ఇదండి ఈరోజు పాలకూర చికెన్ రెసిపీ వీడియో. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.